గుడ్ మార్నింగ్ గాయస్, ఇది డే 5. సరదాగా బయటకు వెళ్తున్నాం. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాం. జస్ట్ అలా సన్ రైజ్ అండ్ ఇక్కడ ఫోటోషూట్ అట్లా ప్లాన్ చేసుకున్నాం. నిన్న బోటింగ్ చేసాము అండ్ వివేకానంద రాక్ మెమోరియల్ చూసాము. ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కవర్ చేసుకున్నాము. నైట్ వెళ్ళాం భలేగా. ఇగోటి నా ముందున్నది మన ఫెర్రీ అన్నమాట, బోటింగ్ సర్వీస్. పూమ్ పుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కన్యాకుమారి ఫెర్రీ సర్వీస్. సో ఇగోండి ఇక్కడికి వెళ్ళాలి. ఇందులో మనకి 100 రూపీస్ టికెట్, 300 రూపీస్ టికెట్ ఉంటుంది. సో గైస్, సన్ రైజ్ పాయింట్కి వచ్చాం. చూడండి అక్కడ భలేగా ఇలాగా సముద్రంలో నుంచి పైకి వచ్చిన ఫీలింగ్. చాలామంది క్రౌడ్ ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఇది సన్సెట్ పాయింట్ అట. ఇందాక మనం వెళ్ళింది సన్ రైజ్ పాయింట్. ఇక్కడ భలే ఉంది. రోడ్ బదులు ఉంటాయి కదా పార్కింగ్ టైల్స్ అంటారు, అవి వేశారు. ఓ ఇది లాస్ట్ పాయింట్ అనుకుంటా ఇక్కడ. సో గైస్, ఇదే ఇందాక మనం వచ్చిన సన్ రైజ్ పాయింట్. బైక్ మీద కూడా వద్దామని మళ్ళీ హోటల్ చెక్అవుట్ చేసేసి కాసేపు ఇక్కడ స్పెండ్ చేసేసి వెళ్ళిపోతాం. సో గైస్, ఇదే నేను చెప్పిన స్పాట్. చూడండి, మన బైక్ అండ్ వివేకానంద రాక్ మెమోరియల్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్న రైడ్ ఇది. 2-3 టైమ్స్ క్యాన్సిల్ అయింది, బట్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. సో ఇక వెళ్ళిపోదాం, బాయ్. ఇప్పుడైతే మనం కన్యాకుమారి నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. బై ద వే ఇది డే 5, టైం 7:26 అయింది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కోవలం. ఇది కేరళలో ఉంది. స్టే ఏమీ లేదు యాక్చువల్గా. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది. జస్ట్ ఆ లైట్ హౌస్ చూసేసి మళ్ళీ ఈరోజు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్తాం బై ఆఫ్టర్నూన్. ఈ కోవలం వెళ్ళే రూటు మంచిగా విలేజెస్ మధ్యలోంచి వెళ్తుంది. ఎంత గ్రీనరీ ఉందంటే అంత గ్రీనరీ ఉంది. ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో కోనసీమ అటు ఉంటుంది కదా, సేమ్ అట్లానే. పక్కన చూడండి ఒక కెనాల్ వెళ్తూ ఉంది చిన్నది, అటు ఇటు గ్రీనరీ. మనం వెళ్ళాల్సినది 73 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1 hour 49 minutes చూపిస్తుంది. సో గైస్, మనకు వచ్చే ఫస్ట్ డైవర్షన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే నాగర్కోలి. ఇది వన్ ఆఫ్ ద బిగ్ సిటీయే. అండ్ స్ట్రైట్ వెళ్తే త్రివేంద్రం. మనకైతే మ్యాప్స్ లెఫ్ట్ చూపిస్తుంది, అటు వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. 32 minutes స్లోవర్ అని చూపిస్తుంది. సో మనం లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఓకే, తిరువనంతపురం ఇటు కూడా చూపిస్తుంది 87 కిలోమీటర్స్ అని. మేబీ ఇది కొంచెం బైపాస్ లాంటిది అనుకుంటున్నాను. ఇది నాగర్కోల్ జంక్షన్. ఓకే, రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు నాగర్కోల్లో ఉన్నాం. ఇల్లు చూడండి, అసలు ఈ సిటీ భలే ఉంది. ఫుల్ గ్రీనరీ, ఎక్కడ చూసినా అన్ని షోరూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హోమ్స్ అయితే అద్దరిపోయినాయి. సో టేక్ ఫ్లైఓవర్. ఓకే, మీరు చూసారో లేదో, గూగుల్ మ్యాప్స్లో ఇంతకుముందు ఫ్లైఓవర్ దగ్గర చెప్పేది కాదు కదా, అంటే ఏం తీసుకోవాలో. మనం కిందికి కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు, కన్ఫ్యూజ్ అయ్యి. ఈ మధ్య అక్కడ పాపప్ వస్తుంది. ఒకవేళ మనం ఫ్లైఓవర్ ఎక్కాలి అనుకుంటే అక్కడ టేక్ ఫ్లైఓవర్ అనే పాపప్ ఉంటుంది. బాబా ఆ రైట్ సైడ్ చూడండి ఒక్కసారి, ఏం లొకేషన్ అసలు. జస్ట్ నేచర్ అంతే, దాన్ని ఎవ్వరు ఏం పాడు చేయలేదు. ఏం హిల్ స్టేషన్ కాదు అది, జస్ట్ హిల్స్ అండ్ ట్రీస్. ఎక్సలెంట్ ఉంది. 5 minutes later. సో గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ బ్రేక్ అయితే అయిపోయింది. ఇక్కడ
ఉడిపి ఇంటర్నేషనల్ రెస్టారెంట్లో తిన్నాము. ఇది నాగర్కోలి దాటిన తర్వాత మీకు రైట్ సైడ్ ఉంటుంది. అసలు ఫుడ్ అయితే ఎంత ఆథెంటిక్గా ఉందంటే అంత ఆథెంటిక్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో రెస్టారెంట్ ఒకవేళ మీరు ఇటువైపు వస్తే డెఫినెట్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి, ఎక్సలెంట్ టేస్ట్. ఇంకా మనకి ఇక్కడి నుంచి లైట్ హౌస్కి 49 కిలోమీటర్స్. ఇప్పుడు మనమున్న సిటీ వచ్చేసి మార్తాండ్ అన్నమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ సిటీ, మధ్యలో ఫ్లైఓవరు, అలా మొత్తం ఫ్లైఓవరే ఉంది. ఈవెన్ ఈ ఫ్లైఓవర్ మీదే బస్ స్టాప్స్ ఉన్నాయి చూడండి. బస్ స్టాపు, బస్ ఇక్కడే ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. సో కింద రోడ్ ఓన్లీ ఫర్ లోకల్స్ అనుకుంటా, పైది కైండ్ ఆఫ్ ఏ బైపాస్, ట్రాఫిక్ ఏమి ఉండకుండా డైరెక్ట్ సిటీ ముందు స్టార్ట్ అవుతే తర్వాత దిగేటట్టు. సో గైస్ ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ లొకేషన్, హైవే ఇది. ఇప్పుడు మనం అలా వచ్చాము అండ్ ఇక్కడ నుంచి హైవేకి మెర్జ్ అవుతాం కిందికి వెళ్ళి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇటువైపు చూస్తే నాకు అక్కడ వెల్కమ్ టు తమిళనాడు అని ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ తర్వాత కేరళకి ఎంటర్ అయినట్టున్నాం. వెల్కమ్ టు కేరళ. అసలు ఈ హైవే మనం అక్కడి నుంచి ఎక్కాం కదా, ఎక్సలెంట్ ఉంది. ఎలివేటెడ్ హైవే అనమాట. కింద లోకల్ రూటు, పైన ఇలా ఫ్లైఓవర్ లాగా మొత్తం. అసలు కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగుందో. వావ్, ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. గోల్డ్ కలర్లో విగ్రహం చూడండి. అసలు నేచర్కి ఎంత దగ్గర ఉంటున్నట్టో ఇక్కడ ఉన్న వాళ్ళు. అసలు ప్యూర్ అంటే ప్యూర్ ఆక్సిజన్. రకరకాల చెట్లు, రోడ్డుకి లెఫ్ట్ రైట్, ఒక ఫారెస్ట్లోంచి రూట్ వేసినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడి నుంచి తిరువనంతపురం 23, కొల్లాం 82, అలప్పి 169, కొచ్చి 222. ఆ ముందు చూడండి, అసలు అట్లా ఎట్లా కట్టారు అనిపిస్తుంది. హైవే ఏమో అక్కడ ఒక కొండ ఉంటే దాని మధ్యలో చేశారు. ఇటువైపు పార్ట్ ఏమో సర్వీస్ రోడ్ లాగా, ఇలా అప్పెక్కి ఇలా దిగటం, ఇటు కూడా ఇలా అప్పెక్కి ఇలా దిగటం. ఇట్లాంటివి ఈ దారిలో ఒక 10-15 పైనే చూసాం. ఈ లైట్ హౌస్కి దగ్గరలోనే హోటల్స్, రిసార్ట్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ గల్లీ చిన్నది. సోమా పల్మషోర్, ఉదయ హోటల్. కిందికి వెళ్తున్నాం మనం. వర్మ బీచ్ రిసార్ట్. అదంతా సముద్రం మనకు కనపడుతుంది ఇక్కడ. చాలా కిందికి ఉంది. అగోండి లైట్ హౌస్. మనం తొందర ఆపుకోలేక వచ్చేసాము, బట్ ఇట్స్ క్లోజ్డ్. 10 కట. లైట్ హౌస్ యాక్చువల్గా 10కి ఓపెన్ అన్నారు. 10-12, 10-20 అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. సో మాకు ఒక ఎక్స్ప్లోరర్ కలిసాడనమాట, తెలుగు అతనే. సోలోగా ట్రావెల్ చేస్తున్నాడట. ఇక్కడ శివుడు టెంపుల్ ఉంటుంది 8 కిలోమీటర్స్లో, మస్ట్ విజిట్ లొకేషన్, వెళ్ళండి అన్నాడు. సో దానికి లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా మనం కన్యాకుమారి నుంచి వచ్చాం కదా టువర్డ్స్ కోవలం, అదే రూటు. ఎంత 15-20 మినిట్స్ అని చూపిస్తుంది. సరే అక్కడికి వెళ్ళొద్దామని వెళ్తున్నాం. ఇప్పుడే ఒక వర్షం పడింది సడన్గా, అనుకుంటూనే ఉన్నాం భలే ఉన్నాయి క్లౌడ్స్ అని. సడన్ వర్షం పడింది, అమ్మటే మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తున్న శివుడి టెంపుల్ పేరు అజైమలా టెంపుల్. ఇంకా 3.9 కిలోమీటర్స్ ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రైట్, అజిమల శివాలయం. ఇదిగోండి ఇది ఆర్చ్. చూడండి ఎంత డౌన్ ఉందో. అమ్మో, చాలా డౌన్కి వెళ్తున్నాం మనం. గోప్రోలో అర్థమవుతుందో లేదో కానీ ఫుల్ స్టీప్. ఇదిగోండి వచ్చేసాం. అగోండి శివుడి స్టాచ్యూ. శివుడి స్టాచ్యూ అండ్ ఇది టెంపుల్. చాలా బాగుంది టెంపుల్. ఎడ్జ్ ఆఫ్ ద హిల్ అనమాట. ఇక్కడ కింద ఏమంటే బీచ్ భలే ఉంది.
సో ఇది డెఫినెట్గా మిస్ అవ్వకండి, మీరు తప్పకుండా చూడండి. ఓపెన్ చేశారు గైస్ లైట్ హౌస్. పర్ హెడ్ 20, వెహికల్కి 10 అండ్ కెమెరాకి కూడా 10 అట. లోపలికి వెళ్ళొచ్చు మనం డైరెక్ట్గా. కార్ పక్కన పార్క్ చేసుకోమన్నాడు. ఓకే, ఇదే కారు. చూడండి బీచ్ చూడండి, ఎక్సలెంట్. యాక్చువల్గా మొన్న ఆయిల్ ట్యాంకర్ ఏదో క్రాష్ అయిందట. ఇక అప్పటి నుంచి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందట. ఇది బీచ్ పబ్లిక్కి క్లోజ్ చేశారు. మేము అక్కడికి వెళ్తుంటే అక్కడ క్లీన్ చేసే వాళ్ళు చెప్పారు. అందుకే ఎవరు టూరిస్టులు కూడా బీచ్ దాంట్లో లేరు. సో గైస్, ఇప్పుడే మనం కోవలం లైట్ హౌస్కి వచ్చాము. చాలా హైట్ ఉంది కూడా. చాలా వ్యూస్ ఉన్నాయి కదా, ఎక్సలెంట్ ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. సో ఇదొక సైడ్, ఇంకోటి అటు సైడ్ పోర్ట్ ఉంది, అది కూడా చూడండి. అగోండి అక్కడ ఉంది కదా, అది పోర్ట్. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇవన్నీ మీకు రిసార్ట్స్, హోటల్స్ ఉన్నాయి. సూపర్ ఉంది. మీరు ఈ రూట్లో వస్తే మిస్ అవ్వకండి. లైట్ హౌస్లోంచి కిందకి వెళ్ళాలంటే ఇలా అసలు నిలువుగా దిగాలి. ఇలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా మెట్లు. గాయస్, వెల్కమ్ టు తిరువనంతపురం. లైట్ హౌస్ చూసేసుకొని లైట్ హౌస్ నుంచి ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్స్ మన హోటల్. చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యాం. ఇంకా హోటల్కి 5.3 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడే ఉంది హోటల్ ఐశ్వర్య ఇన్. పార్కింగ్ ఓ గాయ్స్, ఇదే మన హోటల్. యాక్చువల్గా ఇది ఒక హోమ్ స్టే టైపు. ఎక్కడన్నా పార్కింగ్ ఇక్కడ ఓకేనా? ఓకే, చెక్ ఇన్ అయిపోదాం. సో గైస్, ఇదే మేము తీసుకున్న రూము. ఇది యాక్చువల్గా ఒక డ్యూప్లెక్స్ అన్నమాట. దీన్ని ఇలా హోటల్లా కన్వర్ట్ చేశారు. ఇక్కడ బెడ్, ఇక్కడ టేబుల్ అండ్ టీవీ, అక్కడ ఏసీ అండ్ ఇది వాష్రూమ్. ఇక్కడ ఒక చిన్న రూమ్ కూడా ఉంది. సో బాగుంది. గుడికి దగ్గర ఉంది కాబట్టి తీసేసుకున్నాం. టెంపుల్కి అయితే వచ్చాము, దర్శనం చేసుకొని ఇప్పుడే రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడికి రావాలంటే మీరు ప్యూర్గా ధోతీలోనే రావాలి.